వరుణ్ సందేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ విరాజీ. హారర్ నేపథ్యంలో ఆద్యన్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మహేంద్రనాథ్ కుండ్లా నిర్మించారు. ఆగస్టు 2న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. పెద్ద సినిమాలకు చిన్న సినిమాలకు ఒకటే రేట్స్ ఉండడంతో చిన్న సినిమాలు చితికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విరాజీ మూవీ యూనిట్ తమ సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులు చూసేలా తమ సినిమా టికెట్ రేట్లను తగ్గించాయి. మల్టీప్లెక్స్లో ఈ సినిమా టికెట్ ధర 125 రూపాయలకే అమ్ముతున్నట్లుగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు 2 తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మహేంద్రనాథ్ కుండ్లా మాట్లాడుతూ, విరాజీ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ జూలై 2న చేశాము. ఆగస్టు 2న రిలీజ్ అని ఆ రోజే చెప్పాము. సరిగ్గా నెల రోజులు ప్రమోషన్స్కు పెట్టుకొని అనుకున్న టైంకు రిలీజ్ చేసినట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో సింగిల్ స్క్రీన్ 99 రూపాయలు, మల్టీప్లెక్స్లో 125 రూపాయలుగా టికెట్ రేట్లు ఉండబోతున్నట్టుగా ప్రకటించారు. మా మూవీకి వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులను రప్పించడమే టార్గెట్. అందుకే టికెట్ రేట్లను తగ్గించినట్లుగా చెప్పారు. దర్శకుడు ఆద్యన్ హర్ష మాట్లాడుతూ, మా విరాజీ సినిమాకు సపోర్ట్ అందిస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ సినిమా నా 37 ఏళ్ల కష్టం. విరాజీ సినిమా మెయిన్ ఫిల్లర్గా ఉన్నది మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్. ఆయన ఒక టెక్నీషియన్ లా సినిమాకు పనిచేశారు. ప్రమోషన్స్ మొత్తం ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. నాకు ప్రతి విషయంలో ఎంతో సపోర్టివ్గా ఉంటున్నారన్నారు. వరుణ్ సందేశ్ ఎంతో మనసు పెట్టి ఈ సినిమాను చేశారు. విరాజీ మూవీ సోషల్ ఎలిమెంట్తో కూడిన ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పుకొచ్చారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, డైరెక్టర్ ఆద్యన్ హర్ష విరాజీ స్టోరీని చెబుతుంటే గూస్ బంప్స్ వచ్చాయి. డైరెక్టర్ ఆద్యన్ హర్షకు ధన్యవాదాలు చెబుతున్నాను. అంత బాగా నెరేట్ చేశాడు ఈ స్టోరీని. నా క్యారెక్టర్ మేకోవర్ దగ్గర నుంచి ప్రతిదీ కొత్తగా తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. తక్కువ టికెట్ రేట్లతో ఆగస్టు 2న థియేటర్లో మూవీని ప్రేక్షకులు ఎంజాయ్ చేయనున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.